ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఫైర్ అయ్యారు. బూదవాడ ఘటనపై జగ్గయ్యపేట ఎంఆర్ఓ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలితే అధికారులు ఎవరూ సరిగ్గా స్పందించలేదని మండిపడ్డారు. ఇసుక రవాణాపై ఉన్న ఆసక్తి అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై లేదా అంటూ కలెక్టర్ సీరియస్ అయ్యారు. నందిగమ్మ ఆర్డీఓ రవీంద్రరావు, జగ్గయ్యపేట ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య అయితే ఉద్యోగం చేయడం, లేదంటే మోపిల్లగాళ్ళకి పెద్దోడు ఉద్యోగం చేయడం, వాళ్ళ పిల్లల చదువులకు కూడా మాట్లాడారు. సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు మిమ్మల్ని కనుక్కొని ఇక్కడ ఏమేమి అవసరాలు ఒత్తిగా ఉన్నవాళ్ళు కూడా చిన్న గాయాలైనా కొన్ని రోజులు పనిచేయలేరు కాబట్టి దానికోసం కూడా కొంచెం వాళ్ళకి సహాయం ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ మాకు ముఖ్యము, అది మాకు అర్థమవుతుంది కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో చూసుకొని ఈ రోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నారు, నిన్న కూడా నాకు హాస్పిటల్లో చెప్పారు. బోధవాడ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, బోధవాడ జగ్గయ్యపేట దగ్గర జరిగినటువంటి బోధవాడ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాద ఘటన పైన అక్కడ స్థానికులు గాని అధికారులు గాని పూర్తి స్థాయిలో స్పందించకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ సృజన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలటం, అక్కడ 20 మందికి పైగా పూర్తి స్థాయిలో గాయాలవటం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ఇతరత్ర వారికి సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు మిగతా యంత్రాంగం సరైన విధంగా స్పందించలేదు అనేటువంటి అంశం గురించి కూడా జిల్లా కలెక్టర్ వారిపైన సీరియస్ అయ్యారు. ఇసుక రవాణా పైన ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కార్మికుల పైన లేదు అని చెప్పి ఆమె జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నందిగమ్మ ఆర్డీఓ రవీంద్రరావుతో సహా జగ్గయ్యపేట తహసీల్దారు, రెవెన్యూ అధికారుల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇంతమంది ప్రాణాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదు, ఎందుకు వారిని ఇమీడియట్ గా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ సహాయ చర్యలు చేపట్టడం కానీ చేయలేదని చెప్పేసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొంతమంది కార్మికులు దాదాపు 20 మంది కార్మికులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వారిలో కొంతమంది చనిపోయారు. అదేవిధంగా కొంతమంది క్షతగాత్రులయ్యారు. సీరియస్ గా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా విజయవాడ, అదేవిధంగా జగ్గయ్యపేట, నందిగామ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలు, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన కుటుంబానికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున ఈ రోజు జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వారికి సహాయం అందజేసినటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి పూర్తి స్థాయిలో వారందరూ కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.